బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి. రైట్ రాజశేఖర్, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలు అయితే శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం అంటే ఉదయం నుండి ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు శైవ క్షేత్రాలకు అయితే పోటెత్తినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. దాంతో శివాలయాలు మొత్తం కూడా శివనామ స్మరణతో, శివాలయ పరిసరాల ప్రాంతాలు కూడా మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతూ ఆధ్యాత్మిక శోభలు అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏదైతే వాడపల్లి కృష్ణ సంగమం పవిత్ర పుణ్యస్థాన స్థలం ఏదైతే ఉందో దీనికి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్యస్థాన ఏదైతే వాడపల్లి కృష్ణ సంగమం ఏదైతే ఉందో సమీపంలో ఉన్నటువంటి శ్రీ మీనాక్షి టెంపుల్లో అయితే ఇప్పటికే పూజలు అయితే స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా సమీపంలో ఉన్న పిల్లలమర్రి ఎరకేశ్వరం స్వామి, అదేవిధంగా నార్కట్పల్లిలోని చెరువుగట్టు, పానగల్లు అంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పానగల్లు ఛాయ సోమేశ్వరం, ఇంకా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలు కూడా అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో అలంకరించి అక్కడ ఇప్పటికే శివరాత్రి ఉత్సవాలు అయితే కొనసాగిస్తున్నారు. దాంతో సూర్యాపేట జిల్లాలోని ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రధాన ఘట్టం ఏదైతుందో సూర్యాపేట జిల్లాలోని మేలచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం మాత్రం శివరాత్రి ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. అదే మేలచెరువులోని అంటే నేటి నుండి అంటే 5 రోజులుగా ఈ రోజు నుండి 5 రోజుల పాటు అయితే ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు
తెలుగు 2 రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా తమిళనాడు కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఇంకా కూడా కొన్ని రాష్ట్రాల నుండి భక్తులైతే హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1,00,000 మంది అయితే భక్తులు హాజరవుతున్నారంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఈవో ఎవరైతే ఉన్నారో ఈవో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహాశివరాత్రి ఉత్సవాలంటే ఇక్కడ ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో ఈ భక్తులు కూడా ఇప్పటికే ఎండలు ఉన్న నేపథ్యంలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు భక్తుల రాకడం దృష్టిలో ఉంచుకొని సరైనటువంటి సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మహాశివరాత్రి జాతర ఉత్సవాలంటే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలిసే విధంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు దాంతోపాటు పౌరాణిక కార్యక్రమాలతో అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చెరువుగట్టుకు ఇప్పటికే ఆయా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన శైవ క్షేత్రాలలో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు ఆయా స్థానిక ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లతో కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేళ్ళచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఇప్పటికే కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హాజరై ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కూడా సమర్పించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఆలయ ఈవోలు ఎప్పటికప్పుడు పటిష్టమైన ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికి కూడా ప్రధాన శైవ క్షేత్రాలకు సంబంధించి అయితే ఈ ఉత్సవాలు ఇంకా ఈ రోజు నుండి ఇంకా 4 రోజుల వరకు జరగనున్నాయని తెలుస్తూ ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదుల్.